ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ బంధం బ్రహ్మాండంగా ఉంటుంది అని పంతులు గారు అన్నారు కదా. మీ పెళ్లి బంధం ముక్కలైపోతుంది అని ఇక నువ్వు ప్రిపేర్ అయిపో. ఎందుకంటే ఇప్పుడే ఈ అఖండ దీపం ఆరిపోబోతోంది. మనీషా, ఏంటి? నాకు తెలుసు మనీషా, నేనిక్కడికి అడుగు పెట్టగానే నీ గుండెల్లో గుబులు మొదలైంది. వజ్ర ఖడ్గం నా చేతికి రాగానే నీకు చెమటలు పట్టడం ప్రారంభమైంది. మిత్రగారు నాతో కలిసి దీపం వెలిగించి పూజలు చేసినప్పటి నుంచి నీకు లోపల రగిలిపోతూ ఉంది. అందుకే నీ కాలు చెయ్యి కుదురుగా ఉండవని నాకు తెలుసు. ఏదో ఒక పిచ్చి పని చేసే వరకు నీ మెదడు ఊరుకోదని నాకు తెలుసు. అసలు నువ్వింకా ఏం సాధించాలనుకుంటున్నావు లక్ష్మి? ఇంకా నీకు మిత్ర ఎందుకు? ఈ అఖండ దీపాలెందుకు? వజ్ర ఖడ్గాలెందుకు? ఈ దశమి పూజలని నీకెందుకు? నన్ను మిత్రని వదిలేసి వెళ్ళిపో. మిత్రగారి ప్రేమ నా మీద లేదు కాబట్టి భవిష్యత్తులో వదిలి వెళ్ళిపోతానేమో, కానీ వెళ్తూ వెళ్తూ నీ చేతుల్లో మాత్రం పెట్టి వెళ్ళను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నీలాంటి దాని చేతిలో మిత్రగారిని పెడితే మిత్రగారి జీవితం అర్థం లేకుండా అయిపోతుంది. నందన్ ఫ్యామిలీ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. నీకు నిజంగానే మిత్రగారి మీద ప్రేమ ఉంటే ఈ రోజు ఆ అఖండ దీపాన్ని ఆర్పే ప్రయత్నం చేసేదానివే కాదు. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అది ఆర్పేస్తే అయినా నీకు మిత్రకి ఉన్న బంధం తెగిపోతుంది. నీకు మిత్రకి శాశ్వతంగా దూరం పెరిగిపోతుంది. పిచ్చిదానా, ఆ దీపం ఆరిపోతే మా బంధం తెగిపోవడం కాదు, నందన్ కుటుంబంలో అల్లకల్లోలం ఏర్పడుతుంది. నిజంగా నువ్వు ఆ కుటుంబం మంచి కోరుకునేదానివి అయితే ఇలాంటి పని చేసుండేదానివే కాదు. పోతే పోని, ఆ కుటుంబంతో నాకేంటి పని? నాకు మిత్ర దక్కితే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.